శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ముక్తావిద్రోమహిమనేలధవలచ్చాయి ముఖే స్థిరక్షణైః యుక్తావిందు నిబద్ధనరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయామహం కుశలశం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తే వహం తీం భజే యో దేవసవిదాస్మాకం ధియో ధర్మధిగోచరః పరారయత్తస్యద్బర్గాసద్వరేణ్యముపాస్మహే సర్వం వేదమాత గాయత్రీ కటాక్షఫలసిత్యర్థం. గురువుగారు ఎప్పుడు చూసినా ఆర్థికమైన విషయాల గురించి లేదా కోర్టు వ్యవస్థల గురించి మాత్రమే మీరు చెప్తున్నారు. విద్యార్థులకి స్కూల్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి కాస్త విద్యలో తక్కువగా ఉన్నవారికి, అదేవిధంగా చదివింది మర్చిపోవడము, ఇది వరకు బాగా చదువుతూ డల్ అయిపోవడము, ఉన్నట్టుండి తను మొత్తం తన యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా చాలా తక్కువ స్థాయిలో విడిచిపెట్టి చెడు స్నేహాలకు లోనయ్యి బాగా చదవడం వ్యక్తి సి గ్రేడు డి గ్రేడ్లోకి మారిపోతూ ఈ యొక్క రాశి ప్రభావాల ఫలితంగా ఏమన్నా వీరికి జరుగుతున్నాయా? మేషం నుంచి మీనం వరకు కూడా విద్యార్థులు ఎటువంటి మంత్రాన్ని రోజు పఠించుకోవడం వల్ల విద్యలో మెరుగైనటువంటి స్థితిగతులు కలుగుతాయి. వీరు ఏ దేవతారాధనలు చేయడం వల్ల విద్య అనేటువంటిది అభ్యసిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విద్యే కాబట్టి అటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువుకోవడానికి, చదివింది గుర్తు ఉండడానికి, మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవడానికి, అదేవిధంగా నిరుద్యోగులకి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం రాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 10, 2, 5 మార్కులతో స్థితిలో మీ ఉద్యోగాన్ని కోల్పోతున్నటువంటి వారికి ఇలా కేవలము ఈ ఎపిసోడ్లో విద్యార్థులకి నిరుద్యోగులకి సంబంధించిన విషయాన్ని మనం చర్చిద్దాం. మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ రాశి వారు ఎటువంటి ఆరాధన చేయాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా విద్య చక్కగా అభ్యసించడం అనేటువంటి పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటూ అసలు విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే చదువుని ఎప్పుడు చదువుకోవాలి, ఏ సమయంలో చదువుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మనం చర్చిద్దాం. విద్యార్థులు చదువుకునే టైము తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30లోగా చదువుకోవాలి. ఏ విధంగా చదువుకోవాలి అనేది ప్రతి రాశి వారికి కూడా చదువుకునేటువంటి సమయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. మంగళం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కుంభరాశిలో విద్యార్థులకి ఈ సంవత్సరంలో ఆగస్టు వరకు కూడా చదువు మీద అత్యంత శ్రద్ధ ఉంటుంది. ఆగస్టు తర్వాత నుంచి అసలు చదువు మీద శ్రద్ధ అనేటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడు ఉగాది వరకు కూడా ఆటలు, క్రీడారంగము, లేకపోతే కనుక ఇతరితర కార్యక్రమాలలో మాత్రమే పాల్గొనడానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. చదువు పట్ల శ్రద్ధ అనేటువంటిది ఆగస్టు తర్వాత వీరికి తగ్గుతుంది. కేవలము చదువు ఒక్కటే ప్రాధాన్యత కాదు, ఇతర రంగాలు కూడా ఉన్నాయి, మేము వాటిలో మా ప్రతిభను పరీక్షిద్దాం అనుకుంటున్నాము అని చెప్తుంటారు. కానీ పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రంగానికి వెళ్ళినా, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు మీకు ఒక కాగితం ఉండాలి. 10th క్లాస్ పాస్ అనేటువంటి కాగితం, కాలేజీ వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి కుంభరాశుల విద్యార్థులు చదువు కూడా ప్రాధాన్యతయే. చదువు విలువ కాస్త తెలుసుకుని ఆగస్టు తర్వాత మీరు ఇతర రంగాల మీద మక్కువ చూపిస్తుంటారు కదా, అందులో 10% చదువు మీద పెట్టుకోవాలి. అయితే ఎలా? మనం చదివినా గుర్తుండదు కదా, మరి మర్చిపోతాం కదా, కన్ఫ్యూజ్ అయ్యేటువంటి వాతావరణం ఏర్పడుతుంది కదా, మేము దీంట్ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే కనుక కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఆగస్టు తర్వాత నుంచి ప్రతిరోజు ఏం చేస్తారంటే దీపా దుర్గ కవచం, ఉదయాన్నే స్నానం ఆచరించిన తర్వాత దీపా దుర్గ కవచాన్ని ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని వినండి. వింటూ మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి ఫోటో వద్ద చక్కగా 2 పుష్పాలు ఏవన్నా సరే 2 పుష్పాలు పెట్టి కొబ్బరితో దీపం పెట్టి నమస్కారం గావించి వెంటనే అక్కడ అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుని 2 పుష్పాలు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకున్న తర్వాత
మీ తల్లికి నమస్కారం చేయండి. అద్భుతంగా మీరు ఆ రంగంలో మంచి పొజిషన్లోను, అదేవిధంగా విద్యకు కూడా మీ యొక్క అమ్మవారి అనుగ్రహము, మీ అమ్మ అంటే మీ యొక్క తల్లి గారి అనుగ్రహం రెండూ కలిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారు చెయ్యదగ్గ పని ఒకటే, మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారికి పుష్పము, దీపారాధన, మీ తల్లి గారి పాద నమస్కారము, ఇవి రెండూ కూడా కుంభరాశి వారిని రక్షించేటువంటి సాధకులు. మీరు చదివింది మర్చిపోరు, మీరు అనుకున్న విషయాల్లో కూడా ఒక స్థాయిలో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతిరోజు కూడా ఈ కుంభరాశిలో ఉన్న విద్యార్థులు సాయంత్రం వేళ మీ అమ్మగారికి నమస్కారం చేసి పడుకోండి. మీరు ఏదైతే చదువుదాం అనుకుంటున్నారో మీ అమ్మగారికి నమస్కారం చేసి, తర్వాత మీరు ఏదైతే టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్ చదివి పుస్తకం మూసేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే లేచి అమ్మవారికి చక్కగా దీపారాధన గావించుకుని 2 పుష్పాలు పెట్టి అక్కడ నమస్కారం చేసి తల్లిగారికి నమస్కారం చేసి మళ్ళా పుస్తకం తీసి రాత్రి ఏదైతే చదివారో అదే ప్రశ్న మళ్ళీ ఒక్కసారి చదవండి. అంతే, మీరు అనుకున్న స్థాయిలో ఉంటారు. నిరుద్యోగులు కూడా ఇదే ఫలితం. ఎందుకంటే ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది మీకు చదువు మీద, చదువుకున్నటువంటి సర్టిఫికేట్ల కంటే ఇతర క్వాలిఫికేషన్లోనే మీరు చెప్పని ఉద్యోగం వచ్చే అవకాశాలు ఏర్పడుతున్నాయి. చదువులో సర్టిఫికేట్లతోటి ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశము కుంభరాశి వారికి చాలా తక్కువగా ఉంది. అది కూడా అక్టోబర్ 13వ తారీఖు నుంచి నవంబర్ 24 మధ్యలో ఉద్యోగం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కుంభరాశి వారు ఏం చేయాలి? మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారిని, మీ యొక్క తల్లిగారిని ఈ 2 ఆరాధనలు చేయడం వల్ల కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి వచ్చేటువంటి ఆగస్టు తర్వాత ఇతర రంగాల్లో కానీ వ్యవస్థలో కానీ ఉన్నతమైన స్థాయి ఏర్పడుతుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకొని, కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఆగస్టు మొదటి వారం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్కూల్లో కానీ ఇక్కడ కాలేజీల్లో కానీ కొట్లాట జరుగుతాయి. మీరు అటువంటి జరగండి, కొంచెం దూరంగా ఉండండి. లేకపోతే లేనిపోతే మీ పేరుని అక్కడ ఉపయోగించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆగస్టు 2వ వారం దాటిందా మీకు కలిసి వచ్చినట్టు. ఆగస్టు 2వ వారం లోపు ఎక్కడైనా గొడవ జరిగినా, స్కూల్లో గొడవ జరిగినా, కాలేజీలో గొడవ జరిగినా, లేకపోతే రోడ్డు మీద గొడవ జరుగుతున్నా మీరు ఆ దరిదాపుల్లో ఉండడం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. దీప దుర్గ కవచము అనేటువంటిది కుంభరాశి వారు వినడం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించండి. పూర్తి విషయాలన్నీ కూడా చర్చించి చెప్పడం జరుగుతుంది.